రాష్ట్రాన్ని తుఫాన్ భయం వెంటాడుతోంది. ఉత్తర అండమాన్ తీర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి బంగాళాఖాతం మీద వాయుగుండముగా మారే అవకాశం ఉంది. అయితే అది కాస్త తుపానుగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో సముద్ర తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ కోస్ట్ గార్డు పోలీసులు సూచనలు జారీ చేశారు. సముద్రంలో ఉన్న అన్ని ఫిషింగ్ బోట్లు తిరిగి హార్బర్ కు వెళ్లాలని, సముద్రంలో బోట్ల సాయంతో పర్యటించి మత్స్యకారులను అప్రమత్తం చేశారు. సముద్రం ఉద్రిక్తంగా ఉండెను. రాగల 24 గంటలలో విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉన్నది. కావున మత్స్యకారులు ఎవరు వేటకు మత్స్యకారులకు భారతీయ తీర రక్షక దళం వారి హెచ్చరిక. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా సముద్రం ఉద్రిక్తంగా ఉండెను. రాగల 24 గంటలలో విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉన్నది. కావున మత్స్యకారులు ఎవరు వేటకు మత్స్యకారులకు భారతీయ తీర రక్షక దళం వారి హెచ్చరిక. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా సముద్రం ఉద్రిక్తంగా ఉండెను.